చికెన్ వేపుకుంటున్నాను. చికెన్ వేపేది ఎలాగ చేయాలనేది నేను చేస్తున్నాను చూడండి. 1 టీ స్పూన్ ఉప్పు వేసాను. 1 టీ స్పూన్ ఉప్పు వేసాను. 1 టీ స్పూన్ కారం వేస్తున్నాను. కొద్దిగా కారం, పసుపు కొద్దిగా వేస్తున్నాను. బాగా తిని కారం పట్టించి బాగా కలపాలి. ప్రతి ముక్కకి కారం పట్టాలి. అప్పుడే బాగుంటుంది చికెన్ వేపినప్పుడు. కొంచెం ధనియాల పొడి కూడా వేసాను. కొద్దిగా నేను ఇంట్లో చేసుకున్న ధనియాల పొడిది. కొద్దిగా ధనియాల పొడి కూడా వేసాను. చూడండి, నేను జీరా వేసాను, సోంపు వేసాను, బిర్యానీ ఆకేసాను, లవంగాలు వేసాను, వేలకలు 2 వేసాను, పట్టలు 2 వేసాను, జీడిపప్పు 2 వేసాను. చూడండి, కొబ్బరి పొడి కొద్దిగా వేసాను. ఇది మనం చికెన్ వేపుకునే దాంట్లో వేస్తే డాబా స్టైల్లో ఉంటుంది కాబట్టి చూడు మెంతాకు ఇది వేపుకొని మనం పొడి చేసి చికెన్లో కలిపితే చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ వేసుకుంటున్నాను. వేపుకునేది కాబట్టి 3 టీ స్పూన్లు ఎక్కువగానే పడుతుంది ఆయిల్. 4 టీ స్పూన్లు వేసాను ఆయిల్. మనం వేపుకుంటున్నాం కాబట్టి టేస్ట్ కొరకు ఆయిల్ కొద్దిగా ఎక్కువగా వేస్తే కొంచెం బాగుంటుందని వేసాను. ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నాను. చూడు, త్వరగా వేగదని కొంచెం సాల్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. 1 టీ స్పూన్. ఇలాగనే వేసుకోవాలి. కొంతవరకు వేయించుకున్నాను. కలర్ మారింది చూడండి. కాబట్టి నేను ఇప్పుడు చికెన్ వేస్తున్నాను. ఇలాగే వేసుకోవాలి. దీని మీద మూత పెట్టేసి అప్పుడప్పుడు మూత తీసి కలిపెడుతూ ఉండాలి. ఇలాగ దీంట్లో వాటర్ వస్తుంది. అప్పుడు చికెన్ టేస్ట్గా ఉంటుంది. నేను పొడిలో వేసుకున్నాను. ఆ పొడిని దీంట్లో కలిపేస్తున్నాను. చూడండి, చికెన్ కలుపుకొని చికెన్ మసాలా పొడి కొద్దిగా వేస్తున్నాను. ఇలా వేపుకొని ఇలా చేసుకుంటే చికెన్ బాగుంటుంది. సాంబార్ రసానికైనా నంచుకునేదానికి బాగుంటుంది. పిల్లలకైనా తినేదానికి బాగుంటుంది. కాబట్టి చికెన్ ఇలాగ వేపుకోవాలి. ఇది డాబా సైడ్ కొత్తదైనా తినచ్చు. చాలా బాగుంటుంది. కారం గీరం లేకుండా లిమిట్గా అన్నీ ఉంటాయి దీంట్లో. మీరు కూడా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్.